దక్షిణాది సినీ పరిశ్రమలో ఏ హీరోకి లేనంత క్రేజ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఉంది. అలాగే ఏ హీరోకి లేనంత యంగ్ ఫాలోయింగ్ ఈయనకే ఉంది. అలాంటి ఈ స్టైలిష్ స్టార్ రాజకీయాల్లోకి రావాలని అభిమానులతో పాటు సహచర నటీనటులు ఎంతో మంది కోరుకుంటున్నారు. అయినా కానీ రజనీ స్పందించటం లేదు. బలవంతం పెడితే భారమంతా దేవుడిపైనే వేసేస్తున్నారు. ఇప్పుడెందుకు మళ్ళీ ఈ టాపిక్ వచ్చింది అంటే 8 ఏళ్ల తర్వాత రజనీకాంత్ అభిమానులను కలుసుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా 5 రోజులు వాళ్లకే కేటాయించారు. 5,000 మందికి తనతో కలిసి ఫోటో దిగే ఛాన్స్ కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా రాజకీయాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు రజనీకాంత్ తన మనసులోని మాటను బయట పెడతారు అనుకున్నారు. కానీ ఎప్పటిలాగే ఆయన సమయం వచ్చినప్పుడు, ఆ దేవుడు ఆదేశించినప్పుడు రాజకీయాల్లోకి వస్తానని తేల్చిపారేశారు. పోనీ అంతటితో ఈ విషయం సర్దుమణిగిందా అంటే లేనే లేదు. ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే చెడు వ్యక్తులను దగ్గరకు రానియను అని స్పష్టం చేశారు. అంటే రజనీకి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందని స్పష్టమైందని కొందరు అభిమానులు భావిస్తున్నారు. ఈ మాటపై అటు కోలీవుడ్ లోనూ రకరకాల చర్చలు వస్తున్నాయి. అందరూ కూడా రజనీ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. మరి అభిమానులు కోరినా రాని రజనీ తన తోటి సహచర నటులు కోరికను తీర్చుతాడో లేదో కానీ రాజకీయ అరంగేట్రంపై చివరి రోజు సమావేశాల్లో అంటే శుక్రవారం తేల్చేస్తాడని సినీనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.